పద పద. టైం చాలా హ్యాపీగా గడిచింది కదా, చాలా రోజుల తర్వాత కలిసాం అందరం. అవునవును. యా యా. ఇట్స్ నైస్. హాయ్. యాడికమ్మా అందరూ బయలుదేరారు? ఇంకెక్కడికి? ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం. అదేంటి మీకు ఈ విషయం తెలియదా? రాత్రి టీవీ చూడలేదు అందరూ? రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మారిపోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నుండి 21 రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు. అవునా? అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్. బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు. కాబట్టి ఈ 21 రోజు అందరూ ఇక్కడే ఉండాలి. ఎలా ఇక్కడ ఎలా ఉండాలి అసలు బయటికి పోకుండా? కావాలంటే టీవీ చూడండి. రండి చూద్దాం. దా చూద్దాం. అరే డేసా? షిట్. ఇస్ దేర్ ఏ వే అవుట్? ఏంటి ఇలా ఇరుక్కుపోయాం? సరేలేవి, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉందాం. కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలొచ్చానుగా. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఓహో, 21 days మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? కష్టం కదా. నీకేంటి లక్ష్మి, నువ్వు మొగుడితో వచ్చావు, మన ముగ్గురికి ప్రాబ్లం లేదు. రజనీ దీప్తినే సింగిల్గా వచ్చారు. అది కాదు బాబాయ్, మరి అన్ని రోజులంటే ఎలా? వండుకోవాలి, తినాలి, పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు. అయినా ఇంత సడన్ గా లాక్డౌన్ పెడితే ఎలా? నేను ఒప్పుకోను. వెళ్ళి కేసీఆర్ గారిని, మోడీ గారిని అడగండి. నాకే కొత్తగా ఉంది. మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు. అది కాదు సీనయ్య, ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా. చూడండి అమ్మా, మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ 21 రోజు ఇక్కడే ఉండమన్నారు. ఓ, ఇక సరుకుల కంటావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అయ్యో, ఇలా జరిగింది ఏంటండి? మా పరిస్థితి ఏదో ఓకే, one day మరి కోసం నీ వస్తే పరిస్థితి ఏంటి? ఇట్లా ఏ, ఆగు నువ్వు. సరే ఏదో గోల. అయ్యేదేదో అయిపోయింది, చేసేదేం లేదు. అంతే. మరి షాపులు క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. ఓకే చలో చాలు. పదండి. వెళ్ళి తొందరగా తెస్తే వండుతాం. సరే, ఓకే, బాయ్. బాయ్. బాయ్ డార్లింగ్. బాయ్, తొందరగా రండి. బాయ్ బాయ్. జాగ్రత్త. లాఠీలు విరుగుతున్నాయంట, జాగ్రత్త. ఓకే ఓకే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడు లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి, అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూలెలా ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్నీ దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలేనివి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు? బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపవే ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు, అదంతా మాకు తెలుసు. గానీ సిగ్గు లేకుండా సిగ్గులేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే, బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా.